అందరికీ నమస్కారం. 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' ఎవ్వరు చెప్పని రామాయణాన్ని ఇంకొక కోణంలో తెలుసుకునే అవకాశం మరి మనకొచ్చిందండి. ఇప్పటివరకు మనం తెలుసుకున్న రామాయణం వేరు. ఇప్పుడు మనం తెలుసుకునే రామాయణం వేరండి. ఎందుకు అంటే అసల మనకి తెలిసిన రామాయణానికి ఈ 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' అనేది ఇంగ్లీష్ పుస్తకం. తెలుగులో సీతాయనం అండి. డీనా మెరియం గారు ఈ పుస్తకాన్ని మనకి అందించారు. ఆమె త్రేతాయుగంలో మరి మిథిలా నగరంలో సీత పుట్టిన జనక మహారాజు జనక బాబాయ్ ఇంట్లో ఒక పరిచారికగా తను ఉండేదండి. వాళ్ళ తండ్రి దుష్యంత అక్కడ ఆమ్, కార్యనిర్వహణ పనులన్నీ చేయించి ఒక బాధ్యతను స్వీకరించేవాడు. మరి ఆమె ఈ జన్మలో గత జన్మలో స్మృతులన్నీ తెలుసుకుని మనకి అసలు ఏం జరిగింది అన్న ఆ సత్యాలను మనకు అందించడం జరిగిందండి సీతాయనంలో. ఆమె ఈ పుస్తకంలో ఒక మీనాక్షి, ఆ మీనాక్షి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అది ఆమె అన్నమాట. మళ్ళీ మీనాక్షి చనిపోవడం, పునర్జన్మ తీసుకోవడం. అయితే నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే, మహారాణి కౌసల్య ఉంది గదండీ! ఆమె సీతాదేవి వివాహం చేసుకుని అయోధ్యకు వెళ్ళక ముందే కౌసల్యాదేవి మిథిల నుండి చేతి పనుల వారిని పిలిచి, ఏదైతే సీతామాత యొక్క గదులున్నాయో, ఆ గదులన్నీ కూడా చక్కగా అలంకరింపజేసిందంట. ఎందుకంటే మిథిలాలో ఎలా అయితే ఎలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉందో ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే ఉండాలని ఆ విధంగా అలంకరింపచేసి వీళ్ళని ఎంతో ఆశ్చర్యపరిచిందంటండి. అంతే కదా, ఆమె కొందరు వంట వాళ్ళను మిథిలకు పంపి అక్కడ ప్రత్యేక ఆహార పదార్థాలను కూడా తయారు చేయించటం నేర్పిందంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక సీతామాత అత్తవారింట్లో ఉన్నా కూడా తను తన కన్నవారింట్లో, సొంత ఇంట్లో ఎలా అయితే పూర్వం తను ఉందో అలాగే ఉండాలి అనే ఒక ఇదితో కౌసల్యమాత ప్రయత్నించిందండి. అది సీతామాతను ఎంతో కదిలించింది. ఎందుకంటే కనీసం సీతామాతను చూడకముందే తనను కౌసల్యమాత ప్రేమించడం మొదలుపెట్టానని చెప్పిందంటండి. ఎంత అద్భుతమో చూడండి. అలాంటి అత్తగారులు ఈ రోజుల్లో ఉంటే ఇంకా మనకి ఇంకెంత అదృష్టం అంటారు. తర్వాత వీళ్ళకి భోజనం పెట్టాక సోమ మళ్ళీ చెప్పడం మొదలుపెడుతుందండి. ఎందుకు అంటే సీతామాత శ్రీరామచంద్రమూర్తి గురించి నిజం తెలియాలి అందరికిని. శ్రీరాముడు అడవికి వెళ్ళడానికి బలమైన కారణం కైకేయి అసలు కానే కాదంటండి. ఎందుకంటే బాహ్యంగా మనకి కైకేయి మాత ఆమె అడిగింది వరాల గురించి శ్రీరామచంద్రుడు, సీతాదేవి అడవులకు వెళ్ళారనుకుంటున్నారు. కానీ అది పైన ఉన్న స్థలాలలో అది అక్కడ నిర్ణయం జరిగింది. దాని గురించి అసలు వాళ్ళు ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది అని ఇక్కడ మనకి తెలుస్తుందండి. మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళిందంట. అది కూడా నిజమేనండి. ఎందుకంటే మనకు తెలిసింది పవిత్ర జ్వాల. దాని వల్లనే సోమ వాళ్ళ అరణ్యానికి వెళ్ళిన కానించి సీతామాత మరి లంకకు వెళ్ళే వరకు జరిగిన ప్రతి విషయాన్ని సోమ తెలుసుకోగలుగుతుందండి. ఎందుకంటే ఆ జ్వాలని నిలిపి ఉంచడంలో అసలైన ఉద్దేశం రాజ్యానికి, అయోధ్య నగరానికి రక్షణ కవచాన్ని వేసిందంటండి. అలా ఆ దారి వలన సోమ అన్నీ తెలుసుకునేది. తర్వాత మనం అనసూయ మాత ఆహ్, ఆ యొక్క గొప్పతనాన్ని గురించి కూడా తెలుసుకున్నామండి. ఆమె ఎంతో స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, స్త్రీలు ఆధ్యాత్మిక సాధన చేసి భూమి భవిష్యత్తును రూపొందించటంలో తమ వంతు కర్తవ్యాన్ని, సహాయాన్ని చేయగలరని ఆశిస్తున్నానని ఆయన యొక్క ఋషి అనసూయ మాత చెప్తుందండి. అంతేకాకుండా ఆమె మందాకిని నది ఏదైతే ఉందో పై లోకాల నుండి భూమి మీదకు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదేనంటండి. ఎక్కడైతే నిరంతరం నీటి సదుపాయం ఉంటుందో అక్కడ ఆ నదీ దేవతల ఆశీర్వాదాలు కూడా ఉంటాయంట. అలాంటివి ఆ అనసూయ మాత ఎన్నో చేసిందంటండి. కానీ ఆ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మనకి బయటికి రానివ్వలేదన్నమాట. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎప్పుడు ఎంతో నమ్రతతో ఉండేదండి. శ్రీరాముడు, సీతామాత అత్రి, అనసూయ ఋషులను సందర్శించటానికి చిత్రకూటకు వెళ్తారండి. ఆ వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపిస్తాడు. రామ, మీరిక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్తాడంట. ఆ గుహ వాళ్ళ అవసరాలన్నిటికీ తగినట్టుగా ఉంటుందండి. కానీ అక్కడ ఒకే ఒక లోటు ఉందంట. ఏంటి అంటే నీరు లేవు. ఒకానొక రోజు మాత
ఎంతో దాహంతో ఉన్నప్పుడు శ్రీరాముడు నీరు తేవటానికి బయలుదేరుతూ ఉంటాడండి. అలా వెళ్తున్నప్పుడు నీటి ప్రవాహ శబ్దం వినబడుతుంది. రాముడు వెంటనే సీత ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తుందో చూడు అంటారండి. ఎందుకంటే సీతామాత యొక్క దాహాన్ని తీర్చడానికి వచ్చి అక్కడ ఒక నీటి ఊట వచ్చిందంటండి. దాన్ని చూడమంటున్నారు. ఆ నీటి ఊట పెద్ద కొలనులాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. ఆమె ఎవరు అంటే గోదావరి దేవత అంటండి. గోదావరి నది అక్కడికి వచ్చిందండి. నేను మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు మాత అని అడుగుతుందండి గోదావరి మాత. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఆశీర్వదిస్తారు. నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉండుగా కానీ బదులిచ్చాడంటే శ్రీరాముడు. చూడండి త్రేతాయుగంలోనే గోదావరి నది ఉంది. ఇప్పటికీ చూడండి కలియుగం మనం ఎన్ని వేల లక్షల సంవత్సరాలు అయిపోయిందో ఇప్పటికే అంతే సమృద్ధిగా చక్కగా మన గోదావరి నది ఉందండి. నాసికా నుంచి త్రయంబరం వరకు ఇంకా ఇప్పటికీ కలియుగంలో కూడా ఉందంటే ఎంత అసలు అప్పటి ఆశీర్వాదాలే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతేకాకుండా సీతామాత ఏమని అందంటే నువ్వు నీ చుట్టూ ఉన్న జీవాన్నంతా పోషించుదువుగాక అని మాత కొనసాగించింది. అందుకే చూడండి గోదావరి నది పరివాహ ప్రాంతాలలో ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయ క్షేత్రాలకి గోదావరి నీటి మీద ఆధారపడుతున్నారండి. మంచినీళ్ళు గోదావరి వాటరే మనం వాడుతున్నాం అనమాట. మరి ఇంతకంటే ఇంకేముంటుంది? జీవాన్నంతా పోషించుదువుగాక అంటే అటు పక్షులకి, జంతువులకి, మనుషులకి, పంటలకి ఎంత చక్కగా ఉపయోగపడుతుందండి. గోదావరి వారికి నమస్కరించి తదాస్తు నేను ఇప్పుడు దక్షిణం వైపుగా వెళ్తాను. తరువాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అని ఈ కొలను మాత్రం నేను ఇక్కడ వదిలి వెళ్తాను. అది మీ దాహం తీరడానికి మీరు స్నానం చేయడానికి పనికి వస్తుందని ఆ మాటలతో ఆమె తిరిగి నీటిలోకి అదృశ్యమై వెళ్ళిపోతుందండి గోదావరి మాత. జ్వాల పక్కన కూర్చుని ఈ సంభాషణలంతా సోమ వింటదండి. విన్న వారి వనవానసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలని మాత సోమని కోరుకుందండి. అప్పుడు గుర్తిస్తుందంట ఆమె వెళ్ళడానికి ముందు ప్రాచీన కాలంలో దేవి చూడండి ముందే గోదావరి మాత చెప్పిందండి. నేను దక్షిణానికి వెళ్తున్నాను, అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అంది అంటే సీతామాత అక్కడికి వస్తుంది అని గోదావరి మాతకి తెలుసు. ఇక్కడే పునాది పడింది చూడండి. ఈ విషయమే సోమకి ఇండైరెక్ట్ గా సీతామాత అందజేస్తుందని టెలిపతి ద్వారా. నేను దక్షిణానికి వెళ్తాను అని. ఇదే ఎందుకు అంటే అసలు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యం. ఎందుకంటే అప్పటికే 13 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయండి. ఇంకొన్నది ఒక్క సంవత్సరమే కదా. ఆమె వెళ్ళడానికి ముందు ప్రాచీన కాలంలో నుండి దేవుళ్ళు ఇచ్చిన బోధనలు రక్షించడానికే ఋషులు ఎంతో తోడ్పడుతున్నారు కదా. వాళ్ళని అది రాబోయే యుగాల్లో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలకు పునాది ఏర్పరుస్తుందని చెప్పిందనమాట. ఏం చెప్పిందండి సీతామాత? మనకి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కదండి, పురాణాలు. వీటిని అన్నిటిని రక్షించడానికి ఋషులు తోడ్పడుతున్నారు. అవి రాబోయే యుగాలకి సమాజానికి కూడా మార్గదర్శకత్వం వహించాలంట. ఆ బోధనలకి పునాది ఏర్పరుస్తున్నాను నేను అని చెప్తుందంట. శ్రీరాముడికి ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రు వద్ద ఉన్నప్పటి నుంచి ఈ పునాదిని రక్షించడంలో సహాయం చేయడానికి పిలువబడతానని తెలుసంటండి. ఆయన మొదటిసారి సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయడంలో తనకు తోడ్పడేది ఆమె అని ఆయన గుర్తించాడు కూడా. ఆమె మాత్రమే తను ఉన్న కష్టాలకు పరీక్షను తట్టుకుని నిలబడగలదు అని శ్రీరాముడికి కూడా తెలుసు. వారి విజయం సర్వ ఉత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రయాలను సందర్శించే కొద్దీ రాక్షసుల గొప్ప అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకుంటారు. రాక్షసులు వాళ్ళు సహజాతాలు మచ్చిక చేయబడినవి కానీ వారు మాంసభక్షకులు. రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరడానికి ఏం చేస్తారు? వాళ్ళు కీకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రాముడికి తెలుసండి. ఎందుకంటే ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలి. మచ్చిక చేసుకుంటే వాళ్ళు మనకి మచ్చిక అవుతారనమాట. అప్పుడు మచ్చిక చేసుకోవడం అంటే ఆ మనం వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అయితే మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానం ఆ ముగ్గురికి తమపై విధించబడిన వనవాసం పూర్తి చేయడానికి తోడ్పడింది. ముందు నుంచి ఆమె సహజత్వం కదండి. పుట్టుకతోనే తెలుసుకుని వచ్చేసింది కదా. ఆమె మాట్లాడేటప్పుడు సోమ కళ్ళు మూసుకున్నాయంట.
ఎందుకు అంటే ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి వీళ్ళ వైపు మళ్ళీ చూస్తుందండి, అనసూయ వాళ్ళ వైపు. వీళ్ళు వింటున్నారా లేదా, తను చెప్తుంది అర్థం చేసుకుంటున్నామా లేదా అన్నట్టు మళ్ళీ వీళ్ళ అమ్మ తల ఊపుతుంది. కానీ ఉమ్, అనసూయ మాత్రం ఏమీ అనలేదు. ఆమె చెప్పేది ఎంత మాత్రము జీర్ణం చేసుకోలేకపోతుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనసూయ విన్న వాటన్నిటికీ అది ఎంతో విరుద్ధంగా ఉంది. తను ఎంతో, అది సాధారణమైన కథ అనుకుంది. అసూయ మాట నిలుపుకోవటాల గురించే విన్నది. ఎందుకంటే కైకేయి అసూయతో చెందింది, అందుకే వాళ్ళని అరణ్యాలకు పంపింది అన్నదే తను వింది కదా. శ్రీరామచంద్రుడు సీతామాత మాట నిలుపుకోవడానికే వనవాసానికి వెళ్ళారు, ఇదే అందరికీ తెలిసింది. కానీ ఇది కాదు ఇక్కడ. దాని ప్రగాఢ లోతుల గురించి అనసూయకి ఏమీ తెలియదు. ఎండ ఎంతో తీవ్రంగా ఉంది, ఎన్నో జంతువులు పక్షులు ఆ చెట్లు క్రిందకు చేరాయి. కానీ ఇవేమి సోమ కథ కొనసాగింపును అసలు ఆపలేదు. అంటే అవి కూడా శ్రద్ధగా వింటున్నాయి చూడండి. ఆది సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయించబడిందంట. కానీ మార్గం ఎవరు ఏర్పరుస్తారండి? దానికి కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలను తీసివేయడమే కాక ఆ క్రూర మానవ భక్షకులను నిర్జించి అటవీ అటవీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవసాయం కూడా నేర్పించాలి. అలా చేస్తేనే ఆర్య సంస్కృతి ఇంకా విస్తరించుతుందంట. ఆ క్రూర మానవ భక్షుల్ని మరి నిర్జించాలి అంటే అడవుల నుండి వస్తున్న ఆహారం తగ్గిపోవటంతో జీవితం కొనసాగించడానికి వ్యవసాయం తప్పనిసరి అయింది. మాత వారికి విత్తనాల గురించి వివిధ ఆహారాల గురించి బోధించింది. దానివల్ల వారు మానవ మాంసానికి బదులుగా వృక్షాల నుండి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు కదా అని ఆ రాక్షసులందరికీ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పించారు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను, గాలుల దిశలను, పక్షులు ఎగిరే సమయాన్ని చదవడంతో పాటు ఇంకా అనేక విషయాలు ప్రకృతి సంకేతాలంటే ఇప్పుడు మనకి వర్షాకాలం, వేసవి కాలం, శీతాకాలం, వసంతకాలం, గ్రీష్మ ఋతువు, ఈ ఋతువులు ఉన్నాయి కదా, 4 ఋతువులు. అలాగే గాలుల దిశలు, ఈ గాలి ఈ దిశ నుండే వస్తే ఏంటి, అంటే 4 దిక్కుల నుండి వస్తే ఏమవుతుంది, పక్షులు ఎగిరే సమయం, అవి ఈ ఈ సమయంలో ఎగురుతాయి, ఈ సమయంలో గూళ్ళకు చేరుకుంటాయి. వాటిని చదవతో పాటు ఇంకా అనేక విషయాలను బోధించిందంటే శ్రీరాముడు వారి సమూహాల్లో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నించేవారండి. అలా చేస్తుండే భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తీకరించటం బోధించేదంట. ఆమె తన విధుల్లో పొందిన జ్ఞానాన్ని వారికి అందించిందండి. ప్రతి యుద్ధం తరువాత ప్రతి సమూహం తమ నాయకులను, తండ్రులను, భర్తల్ని కోల్పోయేది కదా. మాత వారికి ఆహారం తీసుకువచ్చి వారు కోలుకోవడంలో ఎంతో సహాయం చేసేది. దాంతో అనేక సమూహాలు తమ పద్ధతులన్నీ కూడా మార్చుకున్నాయండి. ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కానీ వారు దక్షిణాపదం వైపు వెళ్లే కొద్దీ కష్టాలు పెరిగిపోయాయి. యుద్ధాలు తీవ్రతరమైపోయాయి. ఎంతో ఆందోళన పడిందండి సోమ. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా అలా చూస్తూ ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఆమె కొనసాగిస్తుంది. వారి వివాహం తరువాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలాగా వికసించిందండి. వారి ఉన్న పరిసరాలకే ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉండేదంట. వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ఒక ప్రగాఢ అన్యోన్యతతో పాటు అనుభూతిని చెందగలిగేవారంటండి. వారు అది అందరినీ చుట్టుముట్టి పరివార కృత్యాల్లోని వాళ్ళు, నగరంలోని వాళ్ళందరూ కూడా ఈ ప్రేమ వలయంలో భాగంగా ఉండేవాళ్ళంట. అది ఎంతో వ్యక్తిగతంగా వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఆ ఒక ప్రత్యేక ప్రేమ సహచరుని కలిగినట్లు ఉండేది వాళ్ళకి ఆ అనుభూతి. అది ఎంతో ఉల్లాసకాలం అంటండి. అందుకే చిట్ట చివరకు కౌసల్య మహారాణి కూడా సీతను రాముని నుంచి విడదీయకూడదని రామునితో సీత కూడా వనవాసం చేయటానికి ఒప్పుకుందంటండి. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం గాని, ఆమె సామర్థ్య స్థాయిలు గాని కౌసల్యకు తెలియవు. కానీ సీతారాములు ఒకరినొకరు సంపూర్ణ గావించుకోవటం మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వారి ప్రేమ ప్రగాఢమై నూతన ఐక్యతా స్థాయిలను చేరటం కూడా సోమ చూడగలిగిందంట. విధుల్లో మాత నేర్పించింది. ఏం నేర్పించింది? పంచుకోవడం అనే నియమమే ఆమె ప్రకృతిలో ఒక భాగమైందంట. ఆమె వేరే విధంగా ఏమీ చెయ్యలేదండి. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించేది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ కూడా వారికి పెట్టేదంట. కొన్నిసార్లు చాలినంత లేకపోతే తాను తినకుండా ఉండేదండి. ఒకానొక రోజు శ్రీరాముడు అది గుర్తించి ఆమెకు ఆహారం ఎందుకు తీసుకోలేదని అడిగేవారంట. ఆమె ఏమీ మాట్లాడలేదండి. అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంత పెట్టాడు. కానీ మాత నిరాకరించింది. మీరు తింటే నా కడుపు నిండుతుంది అని చెప్పిందంట. నా విషయం అంతే, నువ్వు తింటే నా కడుపు నిండినట్లే సీత అని రాముడు కూడా బదిలిచ్చాడంటండి. ఇదే విధంగా చాలా సార్లు జరిగింది. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరమని చెప్పేదండి.
అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడంట. అతని శక్తి అంతా ఆమెనని చెప్పాడు. ఆమె అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం చెప్పాలో తెలియక లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉండి మధ్యలో కల్పించుకుని ఆమె తినేటంత వరకు రాముడు తినడని, తనకు ఆకలిగా లేదని కనుక మీరు తినమని సీతను అభ్యర్థించాడంట. ఆమె అదే కారణం చెప్పి వద్దంది. యుద్ధమే వస్తే లక్ష్మణుడికి కూడా శక్తి కావాలి కదా మరి. చివరిగా శ్రీరాముడు తన దానిలో సగం తింటావా అని అడుగగా పరిస్థితిని అంతా గమనించి సీత ఒప్పుకుందండి. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి వాళ్ళు తన కోసం పంచిందంతా కూడా తాను తినలేనని చెప్పిందంట. వాళ్ళ ముగ్గురి మధ్య ఈ విధమైన ప్రేమ ఉండేదండి. ఈ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేక సార్లు సంభవించాయి. శ్రీరాముడి శరీరానికి చిన్న గాయమైన ఆమె బాధతో విలవిల్లాడేది. ఆయన కూడా అంతే. ప్రయాణం మధ్యలో మాత అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యేది. మొదటిసారి ఆమె దానిని దాచి ఉంచాలని ప్రయత్నించింది కానీ శ్రీరాముడి నుంచి ఏదైనా దాయడం అసాధ్యం కదా. ఆయన ఆమె పనులన్నీ కట్టిపెట్టుకుని పడుకుని ఉండమని ఆదేశించాడు. మాత ఆయనకు ఏ ఔషధ మొక్కలు తేవాలో మందుని ఎలా తయారు చేయాలో చెప్పేది. ఆయన రాత్రి పగలు ఆమె ప్రక్కనే మందు వేస్తూ ఒళ్ళు తుడుస్తూ కూర్చుని ఉన్నాడు. ఆయన కూడా ఒళ్ళు నొప్పులు వచ్చి అనారోగ్యానికి గురైనా ఆమెతో చెప్పలేదు. ఎంత అన్యోన్య దాంపత్యమో చూసారా ఫ్రెండ్స్. ఒకానొక సందర్భంలో ఆయనకు ఒక గ్రామంలో ఒక అవసరం వచ్చింది కానీ ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో వదిలి వెళ్ళలేరు. ఆమె వెళ్ళమని చెప్పిన ఆయన కాదన్నాడండి. ఆ రాత్రంతా ఆమె అనారోగ్యంతో పోరాడింది. దానితో ఆయన ఉదయమే వెళ్ళవచ్చునని. అయితే మాత ఇచ్చ అసాధారణమైంది కదా. ఆమె కొన్ని గంటల వ్యవధుల్లోనే కోలుకుందంటండి. ఎంత మిరాకిలో చూడండి. అరణ్యంలో ప్రయాణం వారి మధ్య ఐక్యతను పెంచిందండి. అది వారి ముందున్న జీవితంలో క్లిష్టతకే దారితీస్తుంది. వారు పరస్పరం భావాలు, ఉద్వేగాలను తెలుసుకోవడం సాధన చేశారు. ఆ ఆ ఫిల్మెంట్ల వల్లనే తమ ఆలోచనలు పరస్పరం ప్రసారం అవుతాయని చెప్పిందండి. వారు ఒకే ఆభరణపు భిన్న కిరణాలు వంటి వారు. వేర్పాటు అన్న మాటే లేదు అపహరణకు. అపహరణకు గురి అయ్యే వరకు అయితే అది కూడా వికాసంలోని అనివార్య భాగమే. అసలు సీతామాతను అపహరించారు అన్నది అసలు లేనే లేదు అంటున్నారండి. వేర్పాటు అంటే ఇద్దరిని విడదీయటం అనేది లేదు. అది ఏంటి అంటే అది వాళ్ళ యొక్క వికాసంలో ఒక అనివార్యమైన భాగమే అని సీతామాత ఆ చెప్పి ఆగి మౌనంలోకి వెళుతుందని. ఆమె మెల్లగా ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆమె అలా ధ్యాన స్థితిలోకి వెళ్ళిందని అనసూయ వాళ్ళ తల్లి గ్రహిస్తారంట. ఒక గంట ఎదురు చూస్తారు కానీ తర్వాత ఆమె వెంటనే ఆ స్థితి నుంచి బయటకు రాదని వీళ్ళు గుర్తిస్తారు. వాళ్ళ అమ్మ మీనాక్షి వెళ్లే సమయం దగ్గర పడిందని సూచిస్తే వీళ్ళు మౌనంగా నిష్క్రమించారండి అక్కడి నుంచి. తర్వాత మిగతాది రేపు తెలుసుకుందామండి. వీళ్ళు వెళ్ళారా లేదా, ఇంకా సోమ ఏమైనా చెప్పిందా అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందించండి, పంచండి, షేర్ చేయండి. మీరు ఆ లైక్ చేయండి. లైక్ చేసిన ఎంతో మందికి చేరుతుంది. మీరు కామెంట్ పెట్టినా ఎంతో మందికి చేరుతుంది. హైప్ చేయండి. హైప్ చేసిన ఎంతో మందికి చేరుతుంది. షేర్ చేయండి. అలా అయినా సరే ఎంతో మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ అందరికీ కూడా నన్ను ఇంత అందంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.